They want you to be afraid. They want you to see them as gods, to see them as authority figures. The last thing they want is for you to understand there's a higher power that... Hi, praise the Lord. This is Pastor Haman. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా విచారకరమైనటువంటి వార్త. అయితే ఇది నేను ఒక 2-3 డేస్ క్రితం నుంచే ఇది నేను వింటున్నాను. అయితే దీని మీద రెస్పాండ్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఎందుకులే అన్నట్టుగా నేను నెగ్లెక్ట్ చేశాను. కానీ ఈ వ్యక్తి యొక్క మరణాన్ని బట్టి ఇంకా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది మరింత నష్టాన్ని కలిగించే విధంగా నాకు అనిపించింది. కనుక త్వరగా దీని మీద రియాక్ట్ అవ్వాలన్న ఆలోచనతో మీ అందరి మధ్యకి కూడా వచ్చే ప్రయత్నం చేశానండి. బహుశా ఈ విషయం మీలో చాలామందికి విషయం తెలిసే ఉండొచ్చు. ఇంచుమించుగా ఒక వారం రోజుల నుంచి చాలామంది అంతరిక్ష పరిశోధకులు, నాసాలో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే యూఎఫ్ఓస్ మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి సిబ్బందిలో కొంతమంది మిస్ అవుతూ ఉన్నారు. చాలా అనుమానాస్పదమైనటువంటి రీతిలోనే వాళ్ళు కనబడడం అనేటువంటిది మానేశారు. కాబట్టి దీని మీద ఒక వారం అని అనకూడదు, కానీ చాలా మంత్స్ నుంచి జరుగుతూ ఉంది. కానీ రీసెంట్ 3-4 డేస్ నుంచి మాత్రం ఈ విషయం మీద ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఏం చెప్పబోతున్నానండి దానికంటే కూడా ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. అన్డౌటెడ్లీ ఐ కెన్ సే ఇట్ అగైన్ అండ్ అగైన్. చాలా 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 ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ అందరితో కూడా నేను పంచుకోబోతా ఉన్నాను. అయితే కొత్త విషయం ఏం కాదు, కానీ ఆల్రెడీ దీని మీద నేను ఎన్నో సంవత్సరాల నుంచి స్పందిస్తూనే వచ్చాను. అయితే నా మాటను చాలామంది వినక పట్టించుకోక కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నటువంటి కారణాన్ని బట్టి నా మాటలో చాలా వరకు చేరలేదు. అయితే నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క నోటి మాట మూలంగానే మాట్లాడడం అనేటువంటిది జరిగిందని ఇప్పుడు లోకం తెలుసుకునేటువంటి రోజులకి మనం వచ్చామని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఈ డేవిడ్ విల్కాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి. డేవిడ్ విల్కాక్ ఆయన సుమారుగా 53 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి యూట్యూబరు. అలాగే నాకు ఈ వ్యక్తి ఇప్పుడు చనిపోయేంత వరకు ఈ వ్యక్తి గురించి కూడా నాకు అంత ఐడియా అయితే లేదు. యూట్యూబరు, అలాగే యూఎఫ్ఓస్ గురించి చాలా విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. అలాగే ఏన్షియంట్ సివిలైజేషన్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడిన వ్యక్తి. నాసా గురించి కూడా చాలా విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి దయ్యాల కోసం ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి. దాని మీద చాలా ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డేవిడ్ విల్కాక్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి 2 డేస్ క్రితం చాలా అనుమానాస్పదమైనటువంటి రీతిలో ఆయన మృతి చెందడం అనేటువంటి జరిగింది. ఆయనకి స్టేజ్ 4 క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారు. దాని యొక్క డయాగ్నోసిస్ కూడా, ట్రీట్మెంట్ కూడా ఆయన పొందుకుంటూ ఉన్నారు. అయితే ఆయన బలం మరణం అంటే సూసైడ్ ఏదో చేసుకుని ఆయన చనిపోయినట్టుగా వార్తలు అయితే ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆయన యొక్క సన్నిహిత సంబంధికులందరూ కూడా, ఆయన యొక్క స్నేహితులందరూ మాత్రం ఒకటే అంటున్నారు, ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిచ్చోడు కాదు, అంత అమాయకుడు కాదు, అంత పిరికోడు అంతకంటే కూడా కాదు. దీని వెనకాల ఏదో బలమైనటువంటి హస్తం అనేటువంటిది ఉంది అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొలరాడో అనేటువంటి ప్రాంతం, ఆయన హౌస్ బయట అది సూసైడ్ చేసుకుని ఆయన పోయినట్టుగా విషయాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ప్రపంచ మీడియా అంతా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తుందంటే అండి, ఒక 3-4 డేస్ బ్యాక్ ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు. ఏమనంటే, కొన్ని డేస్లో మేబీ 1 వీక్లో నేను ఒక భయంకరమైనటువంటి నిజాన్ని బయట పెట్టబోతున్నాను. చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక సరికొత్త విషయాన్ని మీ అందరికీ కూడా నేను పంచుకోబోతున్నాను. ఇట్ విల్ బి ఏ బిట్ స్కేరీ అన్నాడు. చాలా భయంకరమైనటువంటి ఒక విషయాన్ని నేను పంచుకోబోతున్నాను అనేటువంటి మాట చెప్పిన కొన్ని రోజులకి విధంగా జరగడం అనేటువంటిది చాలా అనుమానాలకైతే దారితీస్తూ ఉంది. వాస్తవానికి ఈ వ్యక్తి యూఎఫ్ఓస్ మీద కానీ, లేకపోతే యూఎఫ్ఓ డిస్క్లోజర్, ఏలియన్ క్రాఫ్ట్స్ మీద, వీటి మీద అంత నమ్మకం ఉండనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క మాటలు నేను ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది ఎంతో కాలం నుంచి ప్రపంచానికి సంబంధించినటువంటి అగ్ర వ్యక్తులందరూ కూడా
ఇదొక ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం చిన్నగా లైన్ చెప్తాను, దాన్ని చాలామంది ఇప్పటికీ కూడా క్రైస్తవులు నమ్మే వాళ్ళు ఉంటారు. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ని 100% కొట్టేసే వ్యక్తిని, అదంతా కూడా అది అస్సలు కరెక్ట్ కాదు. దాన్ని అదే ఏలియన్స్ లేవు, ప్రాజెక్ట్ బ్లూ బీమ్ని అలా మనుషులకు చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు అనేటువంటి క్రైస్తవ వాదనలు నేను కొట్టేటువంటి వ్యక్తిని. అంటే ప్రాజెక్ట్ బ్లూ బీమ్ ఏంటంటే లాస్ట్ డేస్లో కొన్ని రోజుల్లో ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక అపోహను పుట్టిస్తారన్నట్టుగా ఆ యొక్క డాక్యుమెంటరీ, ఆ యొక్క భావజాలం అంతా ఎలా ఉంటుందంటే ఏలియన్స్ లేవు కానీ ఉన్నట్టుగా చూపించేటువంటి కొన్ని తప్పుడు ఆధారాలు బయటకు తీసుకొస్తారు. అలాగే నాసాను ఉపయోగించుకొని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి శాటిలైట్స్ని ఉపయోగించుకొని కొన్ని ఎల్ఈడి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకొని కొన్ని హోలోగ్రాఫిక్ అంటే ఆ కృత్రిమమైనటువంటి సహజత్వానికి భిన్నమైనటువంటి రీతిలో ఆకాశంలో కొన్ని గుర్తులు, కొన్ని ఆధారాలు, కొన్ని సూచనలు వీళ్ళు పుట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏలియన్స్ అనేటువంటివి లేని వార్తను ఉన్న వాటిగా చూపించేటువంటి ఒక ప్లాన్నే ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అని అంటూ ఉంటారు. కానీ ఏలియన్స్ అనేటువంటి 100% ఉన్నవి అవి కేవలం దురాత్మలే, డెమాన్స్ అనేటువంటి విషయాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను. జేడీ వేన్స్ అనేటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చి ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం చెప్పాడు. కానీ నేను 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను దురాత్మలో ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు దీని మీద స్పందిస్తూ రీసెంట్గా లాస్ట్గా చేసినటువంటి వీడియో ఏంటంటే ప్రాజెక్ట్ బ్లూ బీమ్కి వ్యతిరేక కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు, చాలామంది మిస్ అయిపోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతటినీ కూడా భయాందోళనలోకి నింపాలనే ఆలోచనతో. అయితే చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని మీద, అందరూ కూడా జాగ్రత్త పడండి, దాక్కోండి అనేటువంటి వార్తను పుట్టించిన తర్వాత ఏలియన్స్ అనేటువంటి లేని వాటిని చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో అవే దేవుళ్ళు అని నమ్మేట్టుగా వాళ్ళ యొక్క ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ప్రపంచం అంతా కూడా వాటి యొక్క మాటను నమ్మేటువంటి విధంగా నడిపిస్తారన్నట్టుగా ఆయన మాట్లాడు లాస్ట్ వీడియో అది. అయితే దాన్ని అంతటి నేను కూడా ఫాల్స్ అంటానండి, దాన్ని అంతటినీ కూడా కొట్టేస్తానండి. అంటే మనుషులు ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటుంది ఆ ఏలియన్ ఇన్వేజన్ అనేటువంటిది, వాటి యొక్క రాక్ అనేటువంటిది. ఇది మాత్రం మీరు గమనించాలి. కాబట్టి ఈ వ్యక్తి నిజంగానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 వీక్స్లో రిలీజ్ అవ్వబోయేటువంటి ఏలియన్ ఫైల్స్ విడుదల చేస్తానటువంటి వ్యక్తులు ఏమన్నా చేసి చంపారా అనేది నాకైతే తెలియదు. కానీ ఏమో సూసైడ్ చేసుకున్నారా లేదన్నది కానీ ఏమండి ఒక మాట మాత్రం చెప్తున్నాను, మీద నమ్మినా నమ్మకపోయినా మనిషిని ముట్టకుండా, మనిషిని తాకకుండా, మనిషి అంతటా మనిషే ఏదో ఒకటి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి విద్యలు అయితే ఉన్నాయి. వాటిని అయితే నేను బలంగా నమ్ముతాను. ఇంకా చేతికి మట్టి అంటకుండా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి సైతం తనంతటగా తానే బలవంతపు మరణాన్ని కోరుకునేటువంటి విద్యలు ఉన్నాయి. రీసెంట్ డేస్లో కూడా చాలామంది మీద జరిగినాయి. అయితే ఈ విధంగా ఈయన కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ వెస్టర్న్ కంట్రీస్ అన్ని, అమెరికన్ ఏరియాస్ అంతా కూడా విచ్ క్రాఫ్ట్ మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. వాళ్ళు ఆడేటువంటి గేమ్స్ అయినా, వాళ్ళు చేసేటువంటి మ్యూజికల్ ఆల్బమ్స్ అయినా, వాళ్ళ యొక్క రాజకీయ పోరాటంలో అయినా ఎప్పుడు శుద్రశక్తులు, శుద్ర పూజల మీద ఆధారపడేటువంటి ఒక తత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. చాలా భయంకరమైనటువంటి పాప సందులలో ములిగినటువంటి వ్యక్తులు అమెరికన్స్. కాబట్టి ఆ విద్యల్లో వాళ్ళు ప్రావీణ్యులు అంటాను. అయితే నేను అంటాను, ఈ వ్యక్తి మాట్లాడిన మాట నేను ఒక 1 అవర్ బ్యాక్ చూశాను. నేను లిటరల్గా షాక్ అయ్యాను. ఏమన్నాడంటే ఒక మాట ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ తీసుకుని వస్తారంటే చివరి చేసి ఏన్షియంట్ ఈజిప్షియన్ గాడ్సే నిజమైనటువంటి దేవుళ్ళు అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకుని వస్తారు చాలామంది అధికారులు అని ఆయన అన్నాడు. వాస్తవానికి ఈ మాట నేను 2 ఇయర్స్ క్రితం చెప్పాను. మీరు ఎంతమందికి ఆ విషయం తెలుసో నాకు తెలియదు, కానీ ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్లో ఉన్నటువంటి ఆ టైంలో ఈజిప్ట్లు పూజించినటువంటి దేవుళ్ళు పడద్రోయబడినటువంటి దేవదూతలో అన్నిటికీ మించి వాళ్ళ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఏలియన్స్ అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ చెప్పాను. ఇప్పుడు వచ్చేటువంటి యాంటీ క్రైస్టు ఒక మతాన్ని బలంగా వాడుకుంటాడు.
ఆ మతస్థుల్ని, ఆ విశ్వాసాన్ని, ఆ దేవుణ్ణి చాలా బలంగా వాడుకుంటాడు. ఎప్పుడు వరకు అంటే చచ్చి బ్రతికేంత వరకు. తర్వాత వాడికి ఒక ప్రతిమ పెట్టబడుతుంది. ప్రతిమ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఆ ప్రతిమ ఏర్పాటు చేసిన తర్వాత ప్రాకారములు గల దేవతను తీసుకొని వస్తాడని అన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది, ప్రాకారముల గల దేవత. దాని మీద అద్భుతమైన వీడియో చేశాను, అవకాశం ఉంటే ఎండింగ్లో పెట్టిస్తాం, చూసే ప్రయత్నం చేయండి. కాబట్టి లాస్ట్ డేస్లో యాంటీ క్రైస్ట్ ఒక మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి మాత్రమే కాదు, కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఈజిప్షియన్ గాడ్స్ అన్నిటిని దింపుతాడు వాడు. ఏలియన్ గాడ్స్ అన్నిటిని కూడా దింపుతాడు. వీళ్ళే అసలైనటువంటి దేవుడు అనేటువంటి ఒక ఆలోచన ప్రపంచం అంతటిని కూడా పుట్టిస్తారు. ఈజిప్షియన్ విశ్వాసం కూడా అదే. అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి మహారాజులు అందరూ కూడా వాళ్ళ విశ్వాసం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సంస్థానం యొక్క విశ్వాసం ఏంటంటే, వాళ్ళ యొక్క సూర్య భగవానుడు ఒకనొక సమయంలో వచ్చి ఈ రాజులందరినీ కూడా లేపుతాడు అనేటువంటి విశ్వాసంతోనే ఆ చరిత్ర ముగిసిపోయింది. కాబట్టి ఈ ఎండేస్లో ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి పరిచయం చేసేటువంటి దేవుడు ఎవరు ఉన్నారంటే ఈజిప్షియన్ గాడే, ఏలియన్స్. అవి ఆ ఏలియన్సే దేవుళ్ళు. ఏలియన్స్కి మించిన శక్తులు అంటే ఏమీ లేవు. అవే అథారిటీస్ అనేటువంటి మాట కూడా చెప్తాడు. అది పౌలు మాట కూడా పౌలు మాటల్లో కూడా రాయబడింది. మనం పోరాడినది మనుషులతో కాదు, ప్రిన్సిపాలిటీస్తో, అథారిటీస్తో, డెమానిక్ పవర్స్తో అనేటువంటి విషయం పౌలు గారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి డేవిడ్ విల్కాక్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ మాట మాట్లాడాడు. ఈ వ్యక్తి యూఎఫ్ఓస్కి ఇండైరెక్ట్గా మాట్లాడాడు, కానీ వాస్తవానికి సరైన విషయం మాత్రం వాటిని నేనైతే గమనించాను. కాబట్టి యాంటీ క్రైస్ట్ ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి ఈ ఏలియన్స్ గాడ్స్ని, ఏలియన్ అథారిటీస్ని కిందకు దింపుతాడు. ఏలియన్కి సంబంధించినటువంటి ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి సుపీరియర్ బీయింగ్స్ని, సుపీరియర్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దించబడతారు. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసండి, యూఎఫ్ఓ ఫైల్స్ అనేటువంటిది విడుదలైన తర్వాత జరిగేటువంటి ఆ పరిస్థితి ఆలోచించడానికి కూడా చెక్కట్లేదు. అంత భయంకరమైనటువంటి రీతిలో ప్రపంచం మోసగించబడుతుంది. కొన్ని కోట్ల మంది అదృశ్యం అయిపోతారు, కొన్ని కోట్ల మంది మాయమైపోతారు. ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి ఆందోళనలో మునిగిపోతుంది, భయక్రాంతులుగా అయిపోతారు. లాక్డౌన్ విధించబడుతుంది. ఏ ఒక్కరూ కూడా ఇంటిలో నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు, రాకండి అనేటువంటి నిబంధనలు కూడా ఏర్పాటు చేస్తారు. కొంత సమయానికి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఇంతమంది మాయమైపోవడానికి గల కారణం ఏదన్నా ఉందంటే, నిన్న మొన్నటి వరకు కూడా మనం విడుదల చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి, అవే ఆ ఏలియన్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని పోయేటువంటి వార్తను పుట్టిస్తారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ యొక్క అరైవల్ జరుగుతుంది. వాడు కూడా మరింతగా అభ్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి యూఎఫ్ఓ డిస్క్లోజర్ అనేటువంటి ట్రంప్ గారు ఆల్రెడీ ఆదేశించారు, అవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే లోపు దీని మీద పరిశోధించేటువంటి చాలామంది పరిశోధకులు, చాలామంది శాస్త్రవేత్తలందరూ కూడా మిస్సింగ్ అవ్వడం, అనుమానాస్పదంగా వాళ్ళు మృతి చెందడం వెనకాల చాలా పెద్ద చెయ్యి ఏదో కారణం ఏదో ఉందన్నట్టుగా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి కొన్ని డేస్లో ఎన్ని కూడా మనకు తెలిసిపోతాయి. ఇంకా కొన్ని క్లాసిఫైడ్ ఫైల్స్, కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని వాటిని నేను చూశాను, చదివానండి. రీసెంట్ డేస్లో కూడా చదివాను. నేను కూడా వాటిని బట్టి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. నేను ఆల్రెడీ ఆశ్చర్యానికి గురి అవ్వడం కంటే కూడా నేను చాలాసార్లు చెప్పాను, నోవాహు దినాల వలె ఆ దినాలు ఉంటాయి అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. దాన్ని ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నోవాహు డేస్లో ఎలాగైతే హ్యూమన్స్కి నాన్ హ్యూమన్స్కి మధ్యన మనుషులు పుట్టారో, పడద్రోయబడిన దేవదూతలు నాన్ హ్యూమన్స్, మనుషులు కానివారు, ఇటేమో మనుషులైన వారు, ఎలాగైతే వీళ్ళిద్దరికీ ఇన్బ్రీడింగ్ జరిగిందో, ఇద్దరికి మధ్యన రిలేషన్ అనేటువంటిది సంపర్కం ఎలా జరిగిందో, ఈ ఎండేస్లో కూడా నోవాహు దినాల్లాగే జరుగుతాయి. హ్యూమన్ హైబ్రిడ్స్ అనేటువంటివి చాలా పరిశోధన కేంద్రాల్లో ఆల్రెడీ వాటిని పుట్టించారు. ఏలియన్స్కి హ్యూమన్స్కి మధ్యన హైబ్రిడ్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా పేరుగాంచినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో బాగా మాట్లాడుతున్నారు. ఆ వీడియోస్ అన్ని మధ్య బాగా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ 4 years నుంచి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి నేను, అదంతా కూడా స్వయంగా చూసినటువంటి నేను వీళ్ళందరికంటే ముందుగా మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి అంత దినాలకు వచ్చేసామండి. చాలా చివరి డేస్లో ఉన్నామండి. భయంకరమైనటువంటి పరిస్థితులు ముందు రోజుల్లో మనం అందరం కూడా చూడబోతా ఉన్నామండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి,
ప్రతి ఒక్కరూ కూడా తన కళ్ళతో తానే ఏలియన్స్ని చూసే రోజులు రాబోతున్నాయి. ప్రతి మనిషి తమంతట తామే ఏలియన్స్ని స్వయంగా చూసేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆధారాలు విడుదలైన కొన్ని రోజులకి ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా సాతానుగాడు వాడుకుంటాడు. ఇదంతా కూడా ఏలియన్ ఇన్వేషన్. అది రాకడ ఏం జరగలేదు అనేటువంటి విషయాన్ని బట్టి చాలామంది మోసగిస్తాడు. కాబట్టి ఆ సమయంలో ఏ ఒక్కరూ కూడా మోసగించబడ్డానికి వీలు లేదు అనేది నా ప్రయత్నం. పైగా ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ విడవబడిన ఇంకనూ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి నమ్మకం లేకపోయినా ఈ మాటలన్నా మీకు ఆ రోజును గుర్తొచ్చి వాడి యొక్క మోసానికి మీరు ఎక్కడో కూడా బలి కాకూడదనే ఆలోచనతో నేను ఇంత ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నానండి. కాబట్టి ఫ్యూర్ డేస్లో చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఎన్నో విషయాలు ప్రపంచం విడుదల చేయబోతూ ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు మిస్ అవుతున్నారు, చాలామంది మిస్ అవుతున్నారు. ఇది కొంతవరకు బయటకు వస్తుంది, కానీ చాలామంది వీటి మీద మాట్లాడేటువంటి వ్యక్తుల మీద కూడా చాలా బలమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి మనం అందరం సిద్ధపడాలి. మనం అందరం కూడా నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనసులోకి నడిపించబడాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆలోచించాలి. కనీసం రోజులో ఒక 15 నిమిషాలైనా కూర్చొని అసలు దేవుడు అనేటువంటి వాడు ఎవరు అనేటువంటి ఒక ఆలోచన మనలో పుడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వారికి అద్భుతమైనటువంటి సహాయాన్ని అందిస్తారని నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నానండి. కాబట్టి చూద్దాం, ట్రంప్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విడుదల అవుతాయి అని నేను నమ్ముతున్నాను. వాటి ఆధారాలన్నీ కూడా బయట పెట్టబోతా ఉన్నారు. చాలా దగ్గరలో ఉన్నాం. సిద్ధపడండి. మరి దేవుని పేరు మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.